హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈరోజు బిట్ కాయిన్ గురించి అనాలిసిస్ చేస్తాం ఫ్రెండ్స్. సో BTCUSD చార్ట్ ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. సో డైలీ చార్ట్. సో నిన్న ఏమైంది గమనిస్తే మార్కెట్ కంప్లీట్ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ అండ్ ఫార్మేషన్ ఫ్రెండ్స్. సో మార్కెట్ అనేది ప్యాటర్న్ మనకి ఇంపార్టెంట్. లాస్ట్ 2 మంత్స్లో ప్రైస్ అని గమనిస్తే మార్కెట్ ఇక్కడ క్లియర్గా చూడండి. మార్కెట్ కంప్లీట్గా పైకి వెళ్ళింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 73,000 హై రిజిస్టర్ చేసింది. అక్కడ నుంచి 60,000 మార్కెట్ ఫాల్ అయింది. అక్కడ నుంచి అగైన్ న్యూ అంటే ప్రీవియస్ స్వింగ్ హై కట్టి కింద మార్కెట్ వరకు పైకి వెళ్ళింది 71,800. అక్కడ నుంచి మళ్ళీ ప్రీవియస్ స్వింగ్లో ఏదైతే ఉందో ప్రీవియస్లో మీకు పైకి చెప్తాను ఫ్రెండ్స్ క్లియర్గా. సో ప్రీవియస్ స్వింగ్లో రైట్ సైడ్ బ్లాక్ వచ్చి 60,700 ఆ లెవెల్ బ్రేక్ చేస్తూ ఫ్రెష్ స్వింగ్లో క్రియేట్ అయింది. ఇక్కడ 59,200 లెవెల్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మార్కెట్ స్లైట్గా పుల్ బ్యాక్ అయింది. సో పుల్ బ్యాక్ అయిన ప్రైస్ అనేది ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 72,000 దానికంటే అంతవరకు కూడా వెళ్ళకుండా సగం వరకు వెళ్ళి ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి ప్రైస్. సో 66,700 రైట్ సైడ్ బ్లాక్లో చూడొచ్చు. సో ఈ లెవెల్ వరకు మార్కెట్ వెళ్ళింది. అక్కడ నుంచి మార్కెట్ అగైన్ ప్రీవియస్ స్వింగ్లో 59,600 లెవెల్ 7 లెవెల్ ఉంది కదా. సో ఇక్కడ చూడండి క్లియర్ జూమ్ చేశాను. సో ప్రీవియస్ స్వింగ్లో ఏదైందో 59,500 600. సో రఫ్లీ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మార్కెట్ స్లైట్గా పుల్ బ్యాక్ అక్కడ నుంచి ప్రీవియస్ స్వింగ్లో బ్రేక్ చేస్తూ సక్సెస్ఫుల్గా మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది ఫ్రెండ్స్. లో గమనిస్తే ఎగ్జాక్ట్గా 56,500 లెవెల్. సో అక్కడ నుంచి మార్కెట్ అగైన్ స్లైట్గా పుల్ బ్యాక్ అయింది. బట్ ఇక్కడ మార్కెట్ క్లియర్ అయినట్టు ఎవరైతే బయ్యర్స్ ఉన్నారో మార్కెట్ యూటర్న్ తీసుకున్న దానికి ఇక్కడ క్లియర్ కట్ ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేయొచ్చు మీరు. సో ప్రీవియస్ స్వింగ్ ఇక్కడ చూడండి మార్కెట్ ఫాలో అవుతున్నా కూడా ప్రీవియస్ స్వింగ్ హై అవుతుంది అక్కడ బ్రేక్ అవ్వలేదు మార్కెట్. ఇక్కడ బ్రేక్ అవ్వలేదు, అగైన్ ఇక్కడ కూడా బ్రేక్ అవ్వలేదు. బట్ ఇక్కడ చూడండి. సో ఎస్టర్డే నిన్న మార్కెట్ అనేది ఈ ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 65,500 ఫ్రెండ్స్ మార్క్ చేస్తాను ఇక్కడ. సో 65,500 లెవెల్ స్వింగ్ హై ఇది. సో ఈ లెవెల్ కంటే పైన డైలీ క్యాండిల్ క్లోజ్ అయింది ఫ్రెండ్స్. ఇది చాలా చాలా క్రూషియల్ మూమెంట్. యాక్చువల్గా మార్కెట్ అనేది కంపల్సరీ డౌన్ ట్రెండ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారు అందరూ. సో ఎందుకంటే మార్కెట్ అనేది లోయర్లో హయ్యర్ హై అనేది మార్కెట్ ఫార్మేషన్ చేసుకుంటూ వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెష్ స్వింగ్లో ఎప్పుడైతే మార్కెట్ క్రియేట్ చేస్తుందో మార్కెట్ కంపల్సరీ డౌన్ఫాల్ ఎక్స్పెక్ట్ చేశారు అందరూ. సో 53,000 దగ్గర హ్యూజ్ సపోర్ట్ ఉంది. బట్ ఇక్కడ మార్కెట్ అనేది లో 56,600 కింద మార్కెట్ అనేది క్లోజ్ అవ్వకుండా యూటర్న్ తీసుకుంది ఫ్రెండ్స్. యూటర్న్ ఎందుకు తీసుకుని క్లియర్గా ఎందుకు చెప్పగలంటే ఇక్కడ చూడండి ప్రీవియస్ స్వింగ్ హై అయితే ఉందో ప్రీవియస్ స్వింగ్ హై 65,500 లెవెల్ సక్సెస్ఫుల్గా నిన్న బ్రేక్ అయింది ఫ్రెండ్స్. ఎప్పుడైతే స్వింగ్ హై బ్రేక్ అవుతుందో మార్కెట్ అనేది అక్కడ నుంచి పుల్ బ్యాక్ అవ్వచ్చు, అక్కడ నుంచి లేదా కంటిన్యూస్గా పైకి వెళ్ళే అవకాశం ఉంది. సో నా ప్రొడిక్షన్ అయితే కమింగ్ డేస్లో బిట్ కాయిన్ కంపల్సరీ పైకి వెళ్తే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్రాబిలిటీ అంటే 70-80% హై ప్రాబిలిటీ. ఒకే ఒక కండిషన్ ఫ్రెండ్స్. సో మార్కెట్ ఏదైతే ఇక్కడ స్వింగ్లో మార్క్ చేశానో ప్రీవియస్ స్వింగ్లో 60,200. సో ఈ లెవెల్ కింద డైలీ క్యాండిల్స్ క్లోజ్ అవ్వకుండా ఉండాలి ఫ్రెండ్స్. ఇదే ఒక కండిషన్. సో ఈ కండిషన్ కనుక మార్కెట్ ఫాలో అవ్వగలిగితే సో కమింగ్ డేస్లో మార్కెట్ ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ హై నియర్ ఇక్కడ నుంచి మార్కెట్ 2 times ఫాలో అయింది కాబట్టి సో హై కంటే కొంచెం కిందగానే టార్గెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు 71,000. సో ప్రెజెంట్లీ మార్కెట్ 66,000. సో ఆల్మోస్ట్ 5,000 పాయింట్స్ అయింది మార్కెట్ వెరీ ఫ్యూ డేస్లో ఈ లెవెల్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో రీజన్ ఏంటంటే క్లియర్గా చెప్తున్నా కదా, ఒకటే ఒక లాజిక్ ఫ్రెండ్స్. మార్కెట్ అయితే న్యూ స్వింగ్లో రిజిస్టర్ చేస్తుంది. ఇక్కడ లో స్వింగ్లో ఫ్రెష్ స్వింగ్లో ఎప్పుడైతే ఫ్రెష్ స్వింగ్లో రిజిస్టర్ చేస్తుంది మార్కెట్ అట్ ద సేమ్ టైం స్వింగ్ హై బ్రేక్ అవ్వలేదు ఫ్రెండ్స్. సో బట్ నిన్న ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 65,500 అనేది బ్రేక్ అయింది ఫ్రెండ్స్. అదే మార్కెట్ రివర్సల్ అవ్వడానికి క్లియర్ కట్ సిగ్నల్ ఫ్రెండ్స్. ఈవెన్ మనకి వీక్లీ చార్ట్ కూడా గమనించి చూడండి మార్కెట్ ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ అవుతాం ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అన్ని హ్యామర్ ఫార్మేషన్ అయ్యాయి ఫ్రెండ్స్. సో ప్రీవియస్ క్యాండిల్ గమనిస్తే ఈరోజు ఫ్రైడే ఫ్రెండ్స్, ఈరోజు థర్స్డే ఫ్రెండ్స్. సో థర్స్డే ఇంకో 2 డేస్లో మార్కెట్ అనేది దీని క్యాండిల్ పైన కనుక వీక్లీ క్యాండిల్ కూడా క్లోజ్ అవ్వబోతుంది. సో క్లోజ్ అయితే మాత్రం మార్కెట్ కంపల్సరీ 71,000 నేను చెప్పిన 71,000 అంటే 5,000 పాయింట్స్ అనేది మార్కెట్ కంపల్సరీ అప్డేట్ అవకాశం ఉంది. చెప్పిన ఒకే ఒక కండిషన్ ఏంటంటే ఈ 60,200 కింద డైలీ క్యాన్సర్ క్లోజ్ అవ్వకూడదు. సో మార్కెట్ ఇక్కడ నుంచి కంపల్సరీగా అయితే పైకి వెళ్ళిపోవచ్చు, పుల్ బ్యాక్ అవచ్చు. పుల్ బ్యాక్ ఎక్కడ వరకు ఎక్స్పెక్ట్ చేస్తే ఇక్కడ చూడండి ఇది హవర్లీ చార్ట్. సో ప్రీవియస్ ఇక్కడ చూడండి ఇక్కడైతే మార్కెట్ నుంచి రివర్స్ అయింది. సో ఈ రెసిస్టెంట్ అనేది ఫ్యూచర్ కమింగ్ ప్రైస్కి సపోర్ట్కి యాక్ట్ చేసి మార్కెట్ 63,400 దగ్గర లీస్ట్
ప్రాబిలిటీ అనమాట. సో ఇక్కడ మార్కెట్ సపోర్ట్ తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ నుంచి స్లైట్గా పుల్ బ్యాక్ నుంచి కంపల్సరీ మార్కెట్ పైకి వెళ్ళే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో యాజ్ అ హోల్ మాట్లాడుకుంటే బిట్ కాయిన్ అనేది కమింగ్ డేస్లో 5000 పాయింట్స్ అని ఎక్స్పెక్ట్ చేసిన టార్గెట్ రీచ్ అయ్యే అవకాశం 70-80% హై ప్రాబిలిటీ ఉంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ టెక్నికల్ అనాలిసిస్. సో ఇది ఫాలో అయితే మార్కెట్ కంపల్సరీ పైకి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం ఫ్రెండ్స్ కమింగ్ డేస్లో ప్రైస్ మూమెంట్ బట్టి పైకి వెళ్తుందా, టార్గెట్ అచీవ్ అయిందా లేదని కమింగ్ డేస్లో మీకు ప్రైస్ యాక్షన్ బట్టి మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ వీడియో మనకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.